చిప్స్ గ్యారేజ్. పని మంతులకు ప్రశంసలు, పనితీరు బాలేని వారికి చివాట్లు. అది ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అందరికీ ఒకటే రూల్. స్థాయితో సంబంధం లేదు, పాస్ మార్కులు కాదు. ప్రతి ఒక్కరూ 100 మార్క్స్ సాధించాల్సిందే. అమాత్యులు, శాసనసభ్యులపై సీఎం చంద్రబాబు పెడుతున్న ప్రెజర్ ఇది. బాగా పనిచేసే శభాష్ అని నిర్లక్ష్యం, కేర్లెస్గా ఉన్న వారికి వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి? 100% పాస్ పర్సెంటేజీ సాధ్యమేనా? వెంట పడితేనే బాగా పనిచేస్తారని భావిస్తున్నారా? మంత్రులకు ప్రశంసలు, ఎమ్మెల్యేలకు నోటీసులు. పనితీరు బాగుంటే అప్రిషియేషన్, లేకపోతే చివాట్లు. లేటెస్ట్ గా మంత్రుల పనితీరును మెచ్చుకున్న చంద్రబాబు, పని చేయని ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తున్న ఏపీ సీఎం. రెవెన్యూ వివాదాల్లో ఎమ్మెల్యేల జోక్యంపై పవన్ ఆగ్రహం. పనితీరే గీటురాయి. అది సీఎంగా తనకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా. అందరూ బాగా పనిచేస్తేనే మళ్లీ గెలుస్తాం, అధికారంలోకి వస్తాం. మీ పనితీరు బాలేకపోతే మీకే నష్టం. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చేస్తున్న దిశానిర్దేశం ఇది. అంతా అధిష్టానం చూసుకుంటుంది. టికెట్ ఇస్తే గెలిచి వస్తామంటే కుదరదు. బాగా పని చెయ్యాలి, ప్రజల్లోనే ఉండాలి. పాస్ మార్కులు తెచ్చుకుంటే సరిపోదు, పక్కాగా 100 మార్క్స్ రావాల్సిందే. ఈ క్రమంలో ఆ మధ్య మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. సరిగ్గా పని చేయట్లేదని పలువురిని మందలించారు. ఏకంగా క్యాబినెట్ షఫ్లింగ్, పలువురిని మార్చి కొత్త వారిని తీసుకుంటారు అన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో మంత్రులంతా నియోజకవర్గాల బాట పట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పనులు చేసి పెడుతూ మారినట్లుగా చూపించారు. కట్ చేస్తే ఎమ్మెల్యేల వర్క్ స్టైల్ బాలేదు అని, చాలా మంది ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉండడం లేదని ఈ మధ్య సీరియస్ అయ్యారు చంద్రబాబు. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ సెట్రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు పదే పదే మంత్రులు, ఎమ్మెల్యేలపైనే ఎందుకు దృష్టి పెడుతున్నట్లు అంటే పనితీరే ఇంపార్టెంట్ అని భావిస్తున్నారట. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే ప్రజలు మళ్లీ పట్టం కడతారని, అందుకే అమాత్యులు, శాసనసభ్యుల తీరు మారేలా ప్రెజర్ తెస్తున్నారని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా మంత్రులను చంద్రబాబు ప్రశంసించారు. ఇది ఊహించని అమాత్యులు కూడా అవాక్కయ్యారట. ఇప్పటి వరకు చాలా సార్లు మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రులకు బాబు క్లాస్ తీసుకున్నారనో, లేక వారిపై సీరియస్ అయ్యారనో, లేక దిశానిర్దేశం చేశారనో వార్తలు వస్తూ ఉండేవి. మంత్రులు మరింత చురుగ్గా పనిచేయాలని, బాధ్యతగా మెలగాలని బాబు కోరినట్లుగా కూడా ప్రచారం జరిగేది. కానీ లేటెస్ట్ గా జరిగిన క్యాబినెట్ భేటీలో మాత్రం మంత్రులను మెచ్చుకున్నారు చంద్రబాబు. మంత్రులు అందరినీ శభాష్ అని చంద్రబాబు మెచ్చుకోవడంతో అంతా ఫుల్ జోష్ లో ఉన్నారట. మోంతా తుఫాన్ సమయంలో మంత్రులంతా ఫీల్డ్లోకి దిగి పనిచేశారు. ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు సహాయ చర్యలు బాగా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు కోరుకుంటున్నది ఇదే. సీఎం స్థాయి నుంచి కింది వరకు అంతా ఒక సిస్టమ్ ప్రకారం పని చేయాలని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆయన కోరుకున్న టీమ్ స్పిరిట్ మోంతా తుఫాన్ సందర్భంగా కనిపించడంతో బాబు ఫుల్ హ్యాపీ అంటున్నారు. అందుకే మంత్రులను మెచ్చుకున్నారని చెప్తున్నారు. అయితే పలువురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చంద్రబాబు ఇప్పటికీ సీరియస్ గానే ఉన్నారు అనే టాక్ వినిపిస్తోంది. వాళ్ల పనితీరు మారే వరకు వదిలిపెట్టరు అని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలు ప్రజల వివాదాల్లో తలదూరుస్తున్నారని, బెదిరిస్తున్నారని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వం చులకనవుతుంది అన్నారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కొందరు అధికారుల తీరు సరిగా లేదన్నారు. ఎమ్మెల్యేలు సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు పవన్. కూటమిలో ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని కోరారు సేనాని. మంత్రి నారా లోకేష్ కూడా కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్ టైం గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియడం లేదన్న ఆయన
అవగాహన రాహిత్యం, అనుభవ లేమితో సమన్వయం ఉండట్లేదని అభిప్రాయపడ్డారట. ఈ విషయంపై సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు కొత్తగా ఎన్నికైన వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ పెద్దల కోపం వెనుక పెద్ద రీజనే ఉందంటున్నారు. తమ ఎమ్మెల్యేలను తామే చీవాట్లు పెట్టి పనితీరు మార్చుకునేలా చేసి మళ్లీ గెలవాలి అనేది కూటమి వ్యూహంగా చెబుతున్నారు. ప్రజల్లో నెగటివ్ ఫీడ్బ్యాక్ వెళ్లకుండా, ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఎమ్మెల్యేలపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరికొత్త స్కెచ్ వేస్తున్నారట. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.